హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాజలక్షణం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి ప్రయత్నం విఫలమైతున్నా కార్యసిద్ధి కోసము నువ్వు పడుతున్న శ్రమ మెచ్చదగిందే. అయితే కొందరు పరిస్థితుల కారణంగా అయాచితంగా లభించే గొప్ప అవకాశాన్ని కూడా తగినంత విచక్షణ జ్ఞానం లేక కోల్పోతూ ఉంటారు. నువ్వు తీరా కార్యం సిద్ధించే తరుణంలో వాళ్లలాగే ప్రవర్తిస్తావేమో అన్న శంక కలుగుతున్నది. ఇందుకు ఉదాహరణగా ఒక కట్టెలు కొట్టేవాడి కుమార్తె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కొండాపురం అనే గ్రామ ప్రాంతాన గల అడవుల్లో కట్టెలు కొట్టేవాడొకడు గుడిసె వేసుకుని నివసిస్తూ ఉండేవాడు. వాడికి ఒక్కగానొక్క కూతురు ఉషా. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న ఆమె ఎంతో ఓర్పుగా నేర్పుగా ఇంటిని దిద్దుకుంటూ తండ్రికి అన్నిటా సాయపడుతూ ఉండేది. ఆమె అవ్వ దూర ప్రాంతాన గల అడవిలో ఉన్నది. భర్త పోయాక ఆ ఇల్లు వదలలేక ఒంటరిగా ఆ ఇంటనే ఉంటున్నది. ఒకనాడు భోజనం సమయంలో కట్టెలు కొట్టేవాడు కూతురుతో, అమ్మా ఉషా, నువ్వు మీ అవ్వను చూసి చాలా కాలమైంది. ఒకసారి వెళ్ళి ఎలా ఉన్నదో చూసి రాకూడదా అన్నాడు. నేను వెళితే ఇక్కడ నీకు ఇబ్బంది కదా నాన్న అన్నది ఉషా. ఏ ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను. నువ్వు ఒక 10 రోజుల పాటు తన దగ్గర ఉంటే మీ అవ్వ చాలా సంతోషిస్తుంది. రేపే బయలుదేరు అన్నాడు కట్టెలు కొట్టేవాడు. ఉషా మర్నాడు బయలుదేరటానికి సిద్ధం కాగానే ఆమె పెంచుతున్న పక్షులన్నీ పెద్ద కోలాహలంగా ఆమె వెంట బయలుదేరాయి. అయితే ఉష వాటన్నింటినీ దూరంగా తరిమేసి తాను ఎంతో ప్రేమగా సాకే మైనాను మాత్రము వెంట రానిచ్చింది. కానీ ఆమె చీకటి పడుతూ ఉండగా అవ్వ ఇల్లు చేరేసరికి ఆమె కన్నుగప్పి వెనకనే వడ్రంగి పిట్ట మేదర పిట్ట రానే వచ్చాయి. ఆ సమయంలో అవ్వ నిప్పుల మీద జొన్న రొట్టెలు కాలుస్తున్నది. మైనా ముందుగా ఇంట్లోకి పోయి మంచినీటి కుండ మీద వాలి, చుట్టాలం వచ్చాం, మరి 4 రొట్టెలు ఎక్కువ కాల్చవ్వా అన్నది. మాట్లాడి మైనాను చూడగానే మనవరాలు వచ్చిన సంగతి గ్రహించి అవ్వ ఆనందంగా ఎదురు వెళ్ళి, రావే మనవరాలా రా, ఇన్నాళ్ళకు నీకు ముసలవ్వ గుర్తుకొచ్చిందన్నమాట అంటూ ఇంట్లోకి తీసుకుని వచ్చింది. నేను ఇటు రావటం అంటే నాన్నకు కొంత ఇబ్బంది కదా అవ్వా అన్నది ఉష. ఇంతకు మీ నాన్న ఎలా ఉన్నాడు? నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా, లేకపోతే నన్ను చూడమన్నాడా అంటూ పెద్దగా నవ్వింది అవ్వ. ఇంకా నయం, ఈ అడవిలో నా కోసము ఏ కోతినో కొండముచ్చునో చూసి కట్టబెట్టేలా ఉన్నావు అన్నది ఉష చిన్నగా నవ్వుతూ. ఆమె లోపల ముందు గదిలో వేసి ఉన్న 3 పాతకాలపు చెక్క మంచాలని చూసి, అవ్వ, తాతయ్య కాలం నాటి ఈ మంచాలని అటక మీద నుంచి ఎందుకు దించినట్లు అని ఆశ్చర్యంగా అడిగింది. అవ్వ తలాడించి, అదొక పెద్ద కథ. ముందు నువ్వు స్నానం చేస్తే వేడివేడి జొన్న రొట్టెలు వడ్డిస్తాను అన్నది. ఉష స్నానం చేసి వచ్చి రొట్టెలు తింటూ ఉండగా ఆ మంచాల కథ చెప్పింది అవ్వ. ఆ దేశపు రాజైన రాజసింహుడి భార్య ఒకే కాన్పులో 3 మగపిల్లల్ని ప్రసవించి కన్ను మూసింది. ఆ 3 యుక్త వయస్కులయ్యారు. జయుడు, అజయుడు, విజయుడు వాళ్ళ పేర్లు. అయితే విద్యాభ్యాసం పూర్తయిన 3 రాకుమారులు బాధ్యత లేకుండా తిని తిరుగుతున్నారు. అనారోగ్య కారణంగా రాజసింహుడు రాజ్యభారము ఎవరో ఒక కొడుక్కి అప్పగించాలని చూస్తున్నాడు. అయితే కొడుకుల్లో ఎవరికీ రాజ్యభారం వహించాలన్న ఆసక్తి లేదు. ఈ సంగతి గ్రహించిన రాజసింహుడు ఎవరు ముందుగా వివాహం చేసుకుంటారో వాళ్ళకి రాజ్యం దక్కుతుందని చెప్పాడు. పెళ్లి మీద కోరికతో అయినా కొడుకులు రాజ్యభారం వహిస్తారని ఆయన ఆశ. దీనితో రాకుమారులు తమకే పిల్ల నచ్చటం లేదంటూ వివాహం వాయిదా వేస్తున్నారు. దాదాపు అన్ని రాజ్యాల రాకుమార్తెలను వాళ్ళు నిరాకరించారు. ఇది పని కాదని రాజసింహుడు ఆ 3తో, మీకు నచ్చే అమ్మాయిని మీరే పోయి వెతుక్కోండి. ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోండి, ముందుగా పెళ్లి చేసుకున్న వాడిదే రాజ్యము అని చెప్పేశాడు. రాజకుమారులు రోజు ఉదయం వేళ నచ్చే అమ్మాయిని వెతికే నెపంతో బయలుదేరి ఎండవేళకు ఈ అడవిలోకి వస్తారు. సాయంత్రం దాకా అవ్వ ఇంట్లో చదరంగము నిద్రలతో కాలం వెళ్ళబుచ్చి చీకటి పడినాక కోటకు వెళ్ళిపోతారు.
వాళ్ళందరికీ వండి వడ్డించినందుకేనేమో నువ్విలా చిక్కిపోయావు అన్నది ఉష అవ్వ చేయి పట్టుకుని చూస్తూ. అదేం కాదు, తినటానికన్నీ వాళ్లే తెస్తారు. రాజకుమారులు రావటం మొదలుపెట్టాక నిజానికి నాకు పగలు వంట బాధ తప్పిందనుకో అన్నది అవ్వ పెద్దగా నవ్వుతూ. సరే, మిగతా సంగతులు రేపు వింటాను. ముందు నన్ను కాస్త నిద్రపోనియ్యి అంటూ ఉష ఒక చెక్క మంచం మీద పడుకున్నది. అయితే ఆ మంచం మీద ఆమెకు క్షణం కూడా నిద్రపట్టలేదు. ఆ పాతకాలపు మంచం నిండా నల్లులున్నాయి. అవి రాత్రంతా ఆమెను కుడుతూ నిద్రపోనివ్వలేదు. ఉష తెల్లవారి లేస్తూనే, అవ్వా, అసలా వస్తున్నది రాకుమారులా రాతి మనుషులా? ఈ నల్లుల చెక్క మంచాల మీద వాళ్ళకసలు నిద్రలా పడుతున్నది అని అవ్వనడిగింది. వాళ్ళకి రాజ్యభారం కన్నా ఈ నల్లుల బాధే నయంగా ఉన్నదేమో అన్నది అవ్వ. ఉషకు రాత్రి నిద్ర పట్టలేదని విన్న మైనా మంచాల్లో దాగి ఉన్న నల్లుల్ని చంపే బాధ్యత వడ్రంగి పిట్టకు, మంచాల మీద మెత్తటి గడ్డి ఈనెలతో పరుపు నేసే పని మేదర పిట్టకు అప్పగించింది. 1-2 గంటలు గడిచే లోపల అవి తమకప్పగించిన పనులు పూర్తి చేశాయి. ఈ లోపల ఉష ఇల్లంతా సర్ది బూజులు దులిపి తోటలో ఉన్న పూలు తెచ్చి గదిని అందంగా అలంకరించింది. కిటికీలకి తెరలు అమర్చింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో 3 గుర్రాల మీద రాకుమారులు వచ్చారు. వాళ్ళు రావటం చూస్తూనే మైనా, మగపురుగులు, నువ్వు వెనక్కి గదిలోకి పోయి ఉండు అంటూ ఉషని అక్కడి నుంచి పంపించేసింది. రాకుమారులు ఇంట్లోకి వస్తూనే గదిని కలయి చూసి, ఈ పాతకాలపు ఇంటికి ఇంత అందం తెచ్చిన వారెవరవ్వా అని ఆశ్చర్యంగా అడిగారు. నా మనవరాలు ఉష వచ్చింది, ఇదంతా దాని పనే అన్నది అవ్వ. ఈ ఇంటికి నమ్మశక్యం కాని అందచందాలు తెచ్చిన నీ మనవరాల్ని చూడవలసిందే అన్నాడు జయుడు. అతడికి చక్కగా అలంకరించిన ఇల్లంటే చాలా సరదా. అంత తొందరపడకు యువరాజా, మా ఉషను చూడాలంటే అదృష్టం ఉండాలి అన్నది కిటికీలో ఉన్న మైనా. మైనా మాటలకి రాజకుమారులు ముగ్గురు చాలా ముచ్చటపడ్డారు. వాళ్ళు తెచ్చిన తినిబండారాలని అవ్వ తీసుకొని పోయి ఉషకు ఇచ్చింది. ఉష వాటిని రుచి చూసి రాకుమారుల కోసము రాగి సంకటి తయారు చేసి పంపించింది. ఏనాడు రాగి సంకటి రుచి ఎరగని రాకుమారులు, ఆహా, అద్భుతం, మా అంతఃపురంలో ఇంత గొప్ప వంటకము ఈనాటి వరకు ఎవరూ తయారు చేయలేదు అన్నారు. మా ఉష ఇంతకంటే రుచికరమైన వంటకాలు మరెన్నో చేయగలదు అన్నది మైనా. అలాగా, అయితే మీ ఉషను స్వయంగా అభినందించవలసిందే అన్నాడు విజయుడు. అతను భోజన ప్రియుడు. మా ఉషను చూడటానికి కాలం కలిసి రావాలి అన్నది మైనా బింకంగా. రాకుమారులు ఆ సాయంత్రం కోటకు వెళ్ళి మర్నాడు మధ్యాహ్నం వేళలో అవ్వ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఉష తోటలో పువ్వులు కోస్తూ ఏదో పాట పాడుకుంటున్నది. ఆమె సహజ సౌందర్యానికి తీయని పాటకి ముగ్ధులైన రాకుమారులు ముగ్గురు, ఆహా, ఎంత మధురమైన కంఠస్వరము అంటూ సంతోషంగా చప్పట్లు చరిచారు. ఉష వాళ్లను చూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు అవ్వతో, మీ ఉషను నేను పెళ్లి చేసుకుంటాను అని రహస్యంగా చెప్పారు. మా ఉష ఏముంటుందో తెలుసుకుని రేపు చెబుతాను అని అవ్వ వాళ్ళకి సమాధానం చెప్పింది. సంగతి విన్న ఉష ముందు నిర్ఘాంతపోయి ఆ రాత్రంతా ఆలోచించి, అవ్వా, నేను ముగ్గురు రాకుమారులని ఒక ప్రశ్న అడుగుతాను. నేను కోరుకున్న జవాబు చెప్పిన వారినే వివాహం ఆడతాను అన్నది. మర్నాడు రాకుమారులు రాగానే అవ్వ వాళ్ళకి ఉష అభిప్రాయం ఏమిటో చెప్పింది. ముందుగా జయుడు ఉష ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఒకవేళ మీ నాన్న మన పెళ్లికి అంగీకరించకపోతే మీరేం చేస్తారు అని ఉష అతన్ని అడిగింది. అటువంటి అనుమానాలు పెట్టుకోకు, నన్ను నమ్ము. మా నాన్న వద్దన్నా ఆయన ఒప్పించగలననే ధైర్యం నాకుంది అన్నాడు జయుడు. తర్వాత గదిలోకి వచ్చిన విజయుడిని అదే ప్రశ్న అడిగింది ఉష. మా నాన్న వద్దన్న పక్షంలో ఈ వివాహం జరగకపోవచ్చును అన్నాడు విజయుడు. అతను వెళ్ళాక వచ్చిన అజయుణ్ణి అదే ప్రశ్న అడిగింది ఉష. మా నాన్న వద్దన్నా ఈ పెళ్లి ఆగదు. నీకోసము రాజ్యాన్ని, సింహాసనాన్ని అన్నీ వదులుకొని వచ్చేస్తాను అన్నాడు అజయుడు. ఉష గది నుంచి బయటికి వచ్చి జయుడి మెడలో మందారమాల వేసింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, ఉష తన భర్తను ఎన్నుకున్న తీరు విచిత్రంగా లేదా? రాకుమారులలో విజయుడు ఉషకు ఇచ్చిన జవాబును బట్టి అతడు తండ్రి మాటను జవదాటని వాడని, ఆయన పట్ల భక్తి గౌరవాలు కలవాడని ఊహించవచ్చు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రాచకుటుంబాల్లో
అది చాలా అరుదైన గొప్ప గుణం. ఉష అలాంటి వాణ్ణి నిరాకరించింది. తండ్రి కాదంటే ఆమె కోసము అన్నీ వదులుకొని వచ్చేస్తానన్నాడు అజయుడు. ఏ కన్య అంతగా తన ప్రేమను ఆశించేవాణ్ణి నిరాకరించలేదు. అయినా ఉష అతన్ని కాదని జయుడితో పెళ్లికి అంగీకరించింది. ఇది అనాలోచితం, విచక్షణారహితంగా కనిపించడం లేదా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఉష ఒక మామూలు కట్టెలు కొట్టుకుని బతికేవాడి కూతురు. ఆమెకు రాజాంతఃపురంలో సేవకుడుగా జీవించేవాడైనా సరే తగిన భర్తే. అయితే రాకుమారులంతటి వాళ్ళు తమకు తాముగా ఆమెను పెళ్లాడతామంటూ పోటీలు పడి ముందుకు వచ్చారు. ఆ స్థితిలో తెలివితేటలు గల ఏ యువతి అయినా తనను పెళ్లాడేవాడు రాజ్యభారం వహించడానికి తగిన శక్తి వివేకము కలవాడా కాదా అని ఆలోచిస్తుంది. ఉష చేసిన పని అదే. విజయుడు తండ్రి మాట కాదనలేదన్నాడు. అంటే అతడికి సొంత వ్యక్తిత్వం అంటూ లేదు. ఇక అజయుడు రాజ్యమే వదిలేస్తానన్నాడు. దానిని బట్టి అతడికి రాజ్యం గురించిన బాధ్యత మమకారము లేనట్లు తెలుస్తున్నది. పోతే జయుడు మాత్రము తండ్రికి నచ్చ చెప్పగలననే ధీమాను వ్యక్తం చేశాడు. రాజైన వాడికి కావలసిన లక్షణం అదే, ఎదుట వారిని నొప్పించకుండా ఒప్పించగలగటం. ఆ కారణం వల్లనే ఉష అతన్ని వరించింది. ఇందులో విచిత్రమంటూ ఏమీ లేకపోగా ఆమె ఎంతో వివేకాన్ని విచక్షణాశక్తిని ప్రదర్శించింది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము మాచిరాజు కామేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు ఒక దీపం వెలిగింది. ఈ కథను రచించిన వారు కోలపల్లి ఈశ్వర్ గారు. ధనార్జనుడు పేరుకు తగినవాడు. డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని జీవితంలో అంతులేని సంపద గడించాడు. కానీ ముసలితనం పైబడుతున్న తరుణంలో ఎందుకో గాని అతనికి డబ్బుపై ఉన్న వ్యామోహం అంతా పోయింది. ఒక రోజున ఒక గ్రామం పొలిమేరలో ఒక నడి వయస్కుడెవరో ఒక తాడుతో చెట్టు కొమ్మకి ఉరివేసుకునే ప్రయత్నం చేయటం చూశాడు ధనార్జనుడు. వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి నడిచి, ఏం బాబు, ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాడు. నేనొక దరిద్రుడిని. నా భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేను. నా చుట్టూ అప్పులు. డబ్బులేని బ్రతుకు దుర్భరం. నాకు చావు తప్ప మరో మార్గం లేదు అన్నాడు అతను. నీ పేరేమిటి? నువ్వు ఏం పని చేస్తుండేవాడివి అని అడిగాడు ధనార్జనుడు. తన పేరు కేదారి అని, పచారీ కొట్టు నడుపుతూ బ్రతికేవాడినని, ఆస్తిపాస్తులేవీ లేవని, ఆదాయం సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు అతను. అంతా విని ధనార్జనుడు, ఏదో ఒక పని చేస్తూ నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చుగా అన్నాడు. అందుకు కేదారి నిర్జీవంగా నవ్వి, సలహాలు ఇవ్వటం సులభం, సహాయం చేయటం కష్టం అంటూ చెట్టు క్రింద చేరగిలపడ్డాడు. నేను నీకు సహాయం చేస్తాను. నీ కుటుంబము 1 నెల రోజుల పాటు తిండికి లోటు లేని విధంగా బ్రతకడానికి సరిపోయేంత డబ్బు ఇస్తాను. ఈలోగా నువ్వు ఏదైనా పని చూసుకొని తిరిగి నీ జీవితాన్ని చక్కదిద్దుకునే వీలు కలుగుతుంది. ఏమంటావు అన్నాడు ధనార్జనుడు. కేదారి లేచి నిలబడి ధనార్జనుడి చేతులు పట్టుకున్నాడు. మీరు ఆ సహాయం చేస్తే చాలు, మా కుటుంబం నిలబడుతుంది అన్నాడు దీనంగా. కానీ ఒక్క షరతు అన్నాడు ధనార్జనుడు. కేదారి అయోమయంగా చూస్తూ, ఏంటో చెప్పండి. చావబోతున్న వాడిని మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు వాడు ఆత్రంగా. ధనార్జనుడు గంభీరంగా కేదారి ముఖంలోకి చూస్తూ, అదే మాట నాకు కావాలి. నేను కోరినప్పుడు తిరిగి నీ ప్రాణమైనా ఇవ్వాలి అన్నాడు. కేదారి తల వంచి, అయ్యా, ఈ రోజుకు నా భార్య బిడ్డలు బ్రతకడమే నా కోరిక. మీ మాట మరువను. తప్పకుండా నా మాట నిలబెట్టుకుంటాను అన్నాడు ఎంతో ఆశగా. ధనార్జనుడు కేదారికి అన్నంత డబ్బు ఇచ్చి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కేదారి ఎంతో సంతోషంతో ఆ డబ్బును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా విన్న అతని భార్యాబిడ్డలు దేవుడే ధనార్జనుడి రూపంలో తమని ఆదుకున్నాడని అన్నారు. అప్పుడు కేదారి ముందుగా వెళ్ళి కొంత డబ్బు వెచ్చించి తిండికి కావలసిన సరుకులు కొన్నాడు. ఆ పూట కేదారి కుటుంబము కడుపు నిండా భోజనం చేసింది. తర్వాత మిగిలిన డబ్బుతో పక్క ఊరికెళ్ళి కొన్ని చిల్లర వస్తువులు తెచ్చి కొద్దిపాటి లాభంతో తన ఊళ్ళో చిన్న వ్యాపారం ప్రారంభించాడు కేదారి. క్రమంగా అతని వ్యాపారం వృద్ధి చెందింది. 1 సంవత్సరం గడిచేలోగా
తన పూర్వస్థాయికి వచ్చాడు కేదారి. ఆ తర్వాత మరొక 2 ఏళ్లలో పాత అప్పులన్నీ తీర్చేశాడు. ఆ పైన ఆ చుట్టుపక్కల ఊళ్ళోకెల్లా పెద్ద వ్యాపారస్తుడిగా మారిపోయాడు. పొలాలు, ఇళ్ళు కొన్నాడు. ఈ విధంగా కేదారి జీవితము అనుకోని మలుపులతో ఎంతో ఉన్నత స్థాయికి చేరింది. పిల్లల పెళ్ళిళ్ళు వైభవంగా చేశాడు. ఇంటి నిండా నౌకర్లను పెట్టుకున్నాడు. అతనికి ఇప్పుడు లోటంటూ ఏదీ లేదు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు కేదారి కొత్తగా వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. సమయానికి అప్పు తీర్చని వాళ్ళ ఆస్తులన్నీ తీసేసుకున్నాడు. వాళ్ళ మీద రవ్వంతైనా జాలి చూపించకుండా పీడిస్తూ తన ఆస్తిని పెంచుకుంటూ పోతున్నాడు. ఒకరోజు సాయంకాలం వేళ కేదారి తన భవంతిలో విశాలమైన గదిలో ఊయలపై పడుకొని కూనిరాగం తీస్తూ ఉండగా ఎవరో అక్కడికి వచ్చి కేదారి అని పిలిచారు. విస్మయపడుతూ చూసిన కేదారికి బాగా వయసు పైబడి సరిగ్గా నిలబడలేకపోతున్న ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరు నువ్వు అన్నాడు కేదారి. నేను ధనార్జునుణ్ణి. 10 ఏళ్ల క్రితము నిన్ను ఆత్మహత్య చేసుకోకుండా ఆపి ధన సహాయం చేశాను. ప్రతిఫలంగా నేనెప్పుడు అడిగితే అప్పుడు నీ ప్రాణాలనైనా ఇస్తానన్నావు. ఇప్పుడు నా మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతంలోకెల్లా గొప్ప వైద్యుడు నాకు చికిత్స చేస్తున్నాడు. మరో ఆరోగ్యవంతుడి శరీరంలోని మూత్రపిండాల్లో ఒకటి తీసి నా శరీరంలోకి మార్చగలిగితే నేను తిరిగి కోలుకుంటానని ఆయన చెప్పాడు. అందుకే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. కేదారికి ఆ రోజు తను ఇచ్చిన మాట జ్ఞప్తికి వచ్చింది. వెంటనే రానున్న ప్రమాదం గుర్తించాడు. ప్రమాదం తప్పించుకునేటందుకు లేని కోపాన్ని తెచ్చిపెట్టుకొని, నీకెంత ధైర్యం? నా ప్రాణం పణంగా పెట్టి నిన్ను బ్రతికించాలా? కావాలంటే ఆ రోజు డబ్బుకి రెట్టింపిస్తాను. తీసుకొని పోయావా సరే, లేదంటే నా మనుషుల్ని పిలిచి కుక్కల్ని తరిమినట్టు తరిమిస్తాను అన్నాడు. అప్పుడు ధనార్జనుడు తన పైనున్న గొంగల్ని తీసి విసిరేసి నిటారుగా నిలబడి కేదారి ముందుకు వచ్చి, ఓయి కేదారి, నన్ను కుక్కల్ని తరిమినట్టు తరిమించేంత గొప్పవాడివైనందుకు సంతోషంగా ఉంది. ఆనాడు నిన్ను మృత్యుముఖం నుంచి తప్పించి ఈ స్థితికి తెచ్చినందుకు తగిన ప్రత్యుపకారమే అది. కానీ ఇదంతా నాకు ముందే తెలుసు అన్నాడు. వివర్ణమైన కేదారి ముఖంలోని మార్పును గమనిస్తూ ధనార్జనుడు ఇంకా ఇలా అన్నాడు. పిచ్చివాడా, ఈ క్షణంలో నిన్ను నీ ఆస్తిని ధ్వంసం చేయించడానికి నాకు నిమిషం పట్టదు. నీకంటే 1000 రెట్లు ధనం నా దగ్గర ఉన్నది. కానీ మనిషి అసలు స్వభావము, స్వరూపము ఇలా ఉంటుందని తెలియచెప్పడం కోసమే ఇలా వచ్చాను. డబ్బు నీలోని అహంకారాన్ని పెంచి నిన్ను స్వార్థపరుడిగాను రాక్షసుడిగాను చేసింది. ఆనాడు నువ్వు చచ్చి ఉంటే ఈనాటి ఈ అహంకారి ఉండేవాడు కాదు. మాట ఇచ్చిన సంగతి గుర్తున్నా ప్రాణం మీద ఆశ, డబ్బుపైన వ్యామోహము నిన్ను కృతజ్ఞుడుగా మార్చింది. నాకే జబ్బు లేదు. నిన్ను పరీక్షించాను. నీ నిజస్వరూపము నీకు తెలిసేలా చేశాను. కేదారి, చావబోతున్న చెట్టుకి నీరు పోస్తే తిరిగి బలం పుంజుకొని తన జీవితాంతము ఇతరులకు నీడని ఫలాలని ఇస్తుంది. ఒక జ్యోతిని వెలిగిస్తే దానితో కొంపలంటించవచ్చు, లేదా ఆ జ్యోతితో 1000 జ్యోతులు వెలిగించవచ్చు. నిన్ను కాపాడి ఆదుకున్నది అందుకే. నీలాగే దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతూ మృత్యుముఖంలోకి వెళ్లాలనుకునే వాళ్ళని రక్షించి ఆదుకుంటామనుకున్నాను. ఇప్పటికైనా నా ఉపకారానికి అర్థం గ్రహించి పరుల కోసం బ్రతకటంలో ఎంత ఆనందం ఉంటుందో గ్రహించే ప్రయత్నం చెయ్యి అని అక్కడి నుంచి వెనక్కు మళ్ళాడు ధనార్జనుడు. కేదారికి జ్ఞానోదయమైంది. వెనక్కు వెళ్ళిపోతున్న ధనార్జునుని చూస్తూ ఆయన చెప్పినట్టే బతుకుతానన్నట్లు చేతులు జోడించాడు. మరొక కథ పేరు దేవేంద్రునికి లేఖ. ఓఢ్ర దేశంలోని కటక్పురికి పూర్వము ఖురదారతపురము, బాకబాటికోట అనే పేర్లుండేవి. ఒకానొకప్పుడు వీరకృష్ణదేవ గజపతి ఆ నగరాన్ని పరిపాలించేవాడు. ఆయనకు మన్మహ, ఠాకూరు, వరప్రసాద, కోటి సూర్యప్రకాశ, దేవ నరసింహ గజపతి, మహారాజేశ్వర వగైరా బిరుదులుండేవి. ఆ రాజుకి వేపకాయంత చిన్న తోక ఉండటం వలన ఆయన లాంగూడ గజపతిగా కూడా ప్రసిద్ధికెక్కాడు. సింహాద్రి పైన వరాహ నరసింహస్వామిని ప్రతిష్ఠించి అక్కడ దేవాలయ నిర్మాణం కావించి మహోత్సవాలు జరిపించి ఆ ప్రదేశానికి ప్రఖ్యాతం చేసిన ఘనత ఈ లాంగూడ గజపతిదే. ఆయన తన భుజబలంతో
ఆంధ్ర, కళింగాది దేశాలని కూడా పరిపాలించి సార్వభౌముడు అనిపించుకున్నాడు. లాంగూడ గజపతి అనంతరము కపిలేశ్వర జగపతి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన పరిపాలనా కాలంలో ఒకసారి ఏడాది పాటు వానలు పడలేదు. దేశంలో దుర్భిక్షం ఏర్పడింది. ఆ మరుసటి సంవత్సరము వానాకాలంలో కూడా ఎక్కడా వర్షం కురిసే ఛాయలు లేకపోయేసరికి రాజు కలవరపడి ప్రధానమంత్రిని పిలిచి సంజాయిషి అడిగాడు. ఏం చెప్పాలో తెలియని ప్రధాని, ప్రభు, వర్షాధిపతి ఇంద్రుడు, భూమి మీద వానలు కురిపించే బాధ్యత ఆయనది. మన దేశంలో వానలు పడకపోతే సంజాయిషి ఇవ్వగలిగింది ఆయన మాత్రమే అని తప్పించుకో చూశాడు. రాజేమైనా తక్కువ తిన్నాడా? ఆయన వెంటనే మన దేశంలో వెంటనే వానలు కురిపించవలసిందని నేను కోరుతున్నట్లుగా ఒక సందేశాన్ని ఇంద్రుడికి పంపించు అని మంత్రికి చెప్పాడు. ఏం చెయ్యాలో ప్రధానికి పాలుపోలేదు. రాజు మాట కాదంటే శిక్ష తప్పదు. కానీ ఆయన ఆజ్ఞను పాలించటం ఎలాగో తెలియదు. ఆ కాలంలో హర్కారులు అనే వార్తాహరులు ఉండేవాళ్ళు. ప్రధాని వెంటనే వారికి కబురు పెట్టి రప్పించి మహారాజు ఆజ్ఞను చెప్పాడు. అయ్యా, ఇది అన్యాయం. భూలోకంలో ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళగలం, ఎవరిని కలవమన్నా కలవగలం. మాకు తెలియని దేవలోకానికి మేమెలా వెళ్ళగలము? దేవేంద్రుణ్ణి ఎలా కలవగలము? అన్నారు హర్కారులు. ప్రధాని వారికి మహారాజు ఆజ్ఞాపత్రాన్ని అందజేసి, నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఈ పత్రాన్ని దేవేంద్రుడికి చేరవేయటము మీ బాధ్యత. అదెలా నిర్వహిస్తారో మీరే నిర్ణయించుకోండి. రాజాజ్ఞ తిరుగులేనిది అన్నాడు. హర్కారులు ప్రధానిని ఎంత వేడుకున్నా ఆయన తను చేయగలిగిందేమీ లేదని నిక్కచ్చిగా చెప్పేశాడు. చివరకు హర్కారీలు ఆజ్ఞాపత్రాన్ని స్వీకరించక తప్పలేదు. అప్పుడు వారు ప్రధానిని అడిగి దారి ఖర్చులకు గాను 150 వరహాలడిగి తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళి విషయం చెప్పి, కొంతకాలం పాటు మేము మిమ్మల్ని వదిలి మరెక్కడైనా తలదాచుకుని రాగలము. అంతవరకు మీరు ఎలాగో రోజులు గడపండి అని తమ వారికి చెప్పారు. హర్కారుల భార్యాబిడ్డలు వెంటనే, తొందరలో మీరు తిరిగి రాకపోతే రాజు మీ స్థానంలో మమ్మల్ని శిక్షిస్తాడు. మీరు నగరం విడిచి వెళ్లే మాటైతే మేము మీతోనే వచ్చేస్తాము. ఎక్కడో ఒకచోట కల్లో గంజో తాగుతూ కలిసి బతుకుదాము అన్నారు. అంతమంది కలిసి ఒక్కసారిగా నగరం విడిచిపెడితే రాజుకు అనుమానం కలుగుతుంది. అందుకని పారిపోవటం శ్రేయస్కరం కాదని హర్కారులు భావించారు. మరే ఉపాయము తోచక తమ వద్ద ఉన్న ధనంతో పురుషోత్తమపురానికి వెళ్లారు. అక్కడ జగన్నాథస్వామి ఆలయం ఉంది. శ్రీ జగన్నాథుడి మహిమలు, లీలలు జగద్విదితాలు. హర్కారులు శ్రీ జగన్నాథుడి ఆలయానికి వెళ్లారు. అర్చకులకు తెలియకుండా గర్భగుడిలోకి ప్రవేశించారు. గుడి తలుపులు మూసేదాకా ఒక మూలకు నక్కి దాక్కున్నారు. తర్వాత ఆజ్ఞాపత్రాన్ని శ్రీ జగన్నాథుడి పాదాల ముందు ఉంచి, లీలా మానుష విగ్రహుడివి, నీకు మా సమస్య పూర్తిగా తెలుసు, నువ్వే మమ్మల్ని రక్షించగలవు అంటూ విగ్రహం ముందు సాష్టాంగపడిపోయారు. అంతలోనే హర్కారులకు మైకం కమ్మింది. వారు గాఢ నిద్రలో పడిపోయారు. ఆ నిద్రలో వారందరికీ ఒకే రకమైన కల వచ్చింది. ఆ కలలో జగన్నాథుడు కనిపించి, మీరు భయపడకండి, నేను మీ లేఖని దేవేంద్రునికి చేరవేస్తున్నాను. ఆయన జవాబు మీకు అందజేస్తాను. అది తీసుకుని నిర్భయంగా తిరిగి వెళ్ళి మీ రాజును దర్శించుకోండి అన్నాడు. తెల్లవారుజామున హర్కారులందరికీ ఒక్కమారిగా మెలకువ వచ్చింది. వాళ్ళు తమలో తాము చర్చించుకొని అందరికీ ఒకే కల వచ్చినట్లు గ్రహించి శ్రీ జగన్నాథుడి పాదాల వంక చూశారు. ఆశ్చర్యం! అక్కడ తాముంచిన ఆజ్ఞాపత్రం స్థానంలో మరో కొత్త సందేశపత్రం ఉన్నది. దానిపైన దేవేంద్రుని మొహరున్నది. చూడగానే ఆ సందేశపత్రము దివ్యమైందనిపించేలా ఉన్నది. హర్కారులా సందేశపత్రం తీసుకుని జగన్నాథుని పాదాలకి మరొకసారి నమస్కరించి అక్కడి నుంచి బయటపడ్డారు. పురుషోత్తమపురం నుంచి కటక్పురికి వెళ్ళి ముందుగా ప్రధానిని కలుసుకొని జరిగింది చెప్పారు హర్కారులు. అదంతా ప్రధానికి నమ్మబుద్ధి కాలేదు. కానీ వారందించిన సందేశపత్రం చూడగానే అటువంటిది మానవ మాతృలు తయారు చేయలేరనిపించింది. ఏది ఏమైనా ప్రస్తుతానికి గండం గడిచింది కదా అని సంతోషించి ప్రధాని ఆ పత్రాన్ని రాజుకు అందజేశాడు. కపిలేశ్వర గజపతి మహారాజు ఆ పత్రాన్ని అందుకొని విప్పి చదివితే, మా వల్ల మీ దేశంలో కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. శ్రీ జగన్నాథుని ఆదేశాన్ని మన్నించి మీ దేశంలో వానలు పడేటందుకు ఏర్పాటు చేస్తున్నాను.
అందుకు మాకు 3 రోజులు గడువు కావాలి. ఇట్లు దేవేంద్రుడు అని దేవలిపిలో రాసి ఉంది. మహారాజు బ్రహ్మానందపడి ఆ సందేశాన్ని తెచ్చిన హర్కారులను పిలిపించమన్నాడు. వాళ్ళు వచ్చాక, మీ ప్రభుభక్తి, కార్యదీక్ష ఎంతో గొప్పవి. మీరు సాధించుకొని వచ్చిన కార్యము సామాన్యమైంది కాదు. 3 రోజుల్లో మన దేశంలో వర్షాలు కనుక పడితే మిమ్మల్ని నేను తగిన విధంగా సత్కరించగలను అని చెప్పాడు. ఇంకా హర్కారులకు ఇదంతా కలవు నిజమో తెలియరాలేదు. 3 రోజులు గడిచేదాకా వారు బెంగగానే ఉన్నారు. అప్పుడు దేశంలో భారీ ఎత్తున వానలు పడటంతో అక్కడ భూమితో పాటు వారి మనసులు చల్లబడ్డాయి. అన్నమాట ప్రకారము మహారాజు హర్కారులకి ఘనంగా సత్కరించాడు. ఈ కపిలేశ్వర గజపతి మహారాజు తన పేరు మీద ఆంధ్రదేశంలో వశిష్ఠ గోదావరి తీరాన కపిలేశ్వరపురము అనే బ్రాహ్మణ అగ్రహారాన్ని నిర్మించి ఉన్నాడు. ఆ ఊరు ఇప్పటికీ ఉన్నది. మనస్ఫూర్తిగా ప్రజాక్షేమాన్ని కోరే రాజు మూర్ఖంగా ప్రవర్తించిన భగవత్కృప ఆయనకుండగలదని ఈ కథ చెప్పకనే చెబుతుంది. ఈ కథను రచించిన వారు భమిడిపాటి వెంకటరమణ గారు. మరొక చిన్న కథ. కథ పేరు చల్లని సరుకు. ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే వ్యాపారి ఉన్నాడు. ఆయన ప్రతీదీ వ్యాపార దృష్టితో చూస్తాడు. స్నేహితుడు వెంకయ్యకు కూడా అలాగే ఉండమని సలహా ఇస్తే, వ్యాపారం వేరు, జీవితం వేరు. నేను మనుషుల్ని వ్యాపారపు సరుకుల్లా చూడలేను అనేశాడు వెంకయ్య. వ్యాపారంలో వెంకయ్య కంటే సుబ్బయ్య బాగా పైకి వచ్చాడు. అయినా వెంకయ్య, నాకు వచ్చే లాభంలో సంసారం సుఖంగా వెళ్ళిపోగా భవిష్యత్తు కోసం కూడా నిల్వ చేయగలుగుతున్నాను, ఇంతకంటే కావాల్సిందేముంది అని తృప్తి పడేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. సుబ్బయ్యకి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు గిరిజ చక్కనిది. రెండవ కూతురు వనజ. ఆ పిల్ల కాస్త అనాకారి కావటం వలన దానికి పెళ్ళెలా అవుతుందా అని బెంగ పెట్టుకున్నాడు సుబ్బయ్య. వెంకయ్యకు 2 కూతుర్లున్నారు. పెద్దది అమల, చక్కని చుక్క. రెండోది విమల, అనాకారి. సుబ్బయ్య కూతుళ్లలాగనే తన కూతుళ్లకు 1 ఏడాది తేడానే ఉండటం వలన 2 పెళ్ళిళ్ళు కలిపి చేసేద్దామని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఇలా ప్రయత్నాలు ప్రారంభించగానే అలా పెళ్లి కుదిరింది అమలకు. విమలకు మాత్రము సంబంధం కుదరటం కష్టంగా ఉంది. తన మిత్రుడి కూతురి పెళ్లి కుదిరిందని తెలియగానే సుబ్బయ్య కూడా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆయన ఆస్తి చూసి ఆశపడేవారు చాలామందే ఉండటం వలన సంబంధాలు బాగానే వచ్చాయి. అందులో తనకు నచ్చిన వరుణ్ణొకడిని ఎన్నుకొని ఆ కుటుంబాన్ని, పిల్లను చూసుకోవలసిందిగా ఆహ్వానించాడు సుబ్బయ్య. పెళ్లివారు వచ్చారు. సుబ్బయ్య వారికి ఘనంగా మర్యాదలు చేశాడు. పెళ్లివారు పెళ్లి కూతుర్ని చూడాలని తహతహలాడసాగారు. సుబ్బయ్య వారికి వనజను చూపించాడు. పెళ్లివారికి సుబ్బయ్య ఆస్తి, హోదా అన్నీ నచ్చాయి. కానీ వనజ నచ్చలేదు. పెళ్ళికొడుక్కి సుబ్బయ్యకు అల్లుడు కావాలనుంది. కానీ వనజకు భర్త కావాలనిపించలేదు. మధ్యవర్తికి మాట చెప్పేసరికి ఆయన సుబ్బయ్యతో, నీ పెద్ద కూతురు గిరిజను కూడా చూపించు అని సలహా ఇచ్చాడు. అయ్యో, దానికి ఎప్పుడో పెళ్లి కుదిరిపోయింది. రెండో దాని పెళ్లి కూడా కుదిరిపోతే 2 పెళ్లిళ్ళు కలిపి చేయాలనేదే నా ఆశ అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్యతో వియ్యముందాలన్న తహతహ కొద్దీ పెళ్లివాళ్లు మరి కాస్ని లాంఛనాలు ఎక్కువ అడిగి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. వనజకి సంబంధం కుదిరిందని తెలిసిన వెంకయ్య సుబ్బయ్యను కలిసి, మా విమలకు కూడా సంబంధం దొరికే మార్గం చెప్పు అని కోరాడు. ఇలాంటి విషయాల్లో వ్యాపార దృష్టి ఉండాలి. మనకున్నదంతా పెళ్లివారు ముందు ప్రదర్శించాలి. చెల్లని సరుకును ముందు చెల్లవేశాక మంచి సరుకును బేరానికి పెట్టాలి. అందుకే వనజ కోసం వచ్చిన వారితో గిరిజకు సంబంధం కుదిరిపోయిందని అబద్ధం చెప్పాను. గిరిజ కోసం వచ్చిన వారు వనజను చేసుకుంటామన్నారు. గిరిజ అందమైన పిల్ల, దానికి సంబంధం తేవటము చిటికల మీద పని. నువ్వేమో ఊరికి ముందర అమలకు సంబంధం కుదుర్చుకున్నావు. ఈ విషయం అందరికీ తెలిసేలా చేశావు. ఇంకా విమలకు చూడటానికి ఎవరొస్తారు? ఇప్పటికైనా అమల సంబంధం గురించి ప్రచారం తగ్గించు. పెళ్లివారు వచ్చేదాకా ఏ పిల్ల కోసం సంబంధమో తెలియనివ్వకు. ఆ తర్వాత విమలను చూపించి నీ వైభవాన్ని ప్రదర్శించు. కొంత ప్రయోజనం ఉండవచ్చు అన్నాడు సుబ్బయ్య. వెంకయ్య తలడ్డంగా ఊపి, కన్న తండ్రే చెల్లని సరుకనుకుంటే నా కూతురికి అత్తవారింట్లో విలువేముంటుంది? నా విమల బంగారు తల్లి. ఆ విషయం గ్రహించిన వరుడు దొరికేదాకా నేను ఎదురు చూడగలనులే అన్నాడు. సుబ్బయ్య తన సలహాకు సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత విమలకు కూడా పెళ్లి కుదిరింది.
అత్తవారింట వనజ కంటే విమలే ఎక్కువ సుఖపడిందని వేరే చెప్పనవసరం లేదు కదా. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.